దిగురా, దిగండి. అయ్యో పిన్ని, పిన్ని ఎక్కడున్నావు పిన్ని? నా పిన్ని. అయ్యో పిన్ని. హలో, మండపం రెడీనా? ముందు ఎప్పుడు బయలుదేరారు? నేను బాక్స్ దింపుతున్నాను, త్వరగా బయలుదేరండి. రే రే రే, ఆ బాక్స్ తీయమంటే ఈ పెట్టి తీస్తావేంట్రా? లోపల పెట్టరా, ఎంతవా ఇవ్వదే. రే వెతికిలి, నిన్ను ఏం దింపమన్నాను? ఆ బాక్స్ దింపరా, జాగ్రత్తగా దింపండి. పట్టుకోండి, నేను చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. పెట్టే ఏంటి ప్యాకెట్లు చేపెట్టుకుని ఉంచున్నావు? నేను పెట్టి సరే పట్టుకో. జాగ్రత్త జాగ్రత్త. రేయ్, నేను వచ్చింది ఈ పనికి కాదు. రే ఆ గేట్ బాగా తెరవరా. ఏమయ్యా, జాగ్రత్త జాగ్రత్త. అన్నా, టక్కు టక్కున బాడీని తీసి పెట్టి నన్ను పంపించండి అన్నా, నేను వెళ్ళాలి. ఏమా శంకరి, శంకరి బాక్స్ వచ్చిందమ్మా. కొంచెం ఆగన్నా, అమ్మకు స్నానం చేయిస్తున్నారు. స్నానం చేయిస్తున్నారట, 10 నిమిషాలు వచ్చేస్తారులే. వచ్చాక డబ్బులు తీసుకుని వెళ్దు కానీ. సరేనా, కాసేపే. ఇలా చూడు పన్బు, చక్రవడ్డీ కేసు కాకుండా ఐపీసీ 306, ఐపీసీ 506 ఇలా 2 సెక్షన్ల కేసు ఫైల్ అయింది. తన భార్య ఏమో చక్రవడ్డీ బాధ వల్లే అతను చెట్టు మీద నుంచి దూకాడని కేసు ఫైల్ చేసి వచ్చింది. ఆ ఎస్ఐ ఏమో చాలా స్ట్రిక్ట్. చూసుకోవయ్యా, ఈ రోజు శుక్రవారం అరెస్ట్ గాని చేశారంటే 2 రోజులు కోర్టు వైపే నువ్వు వెళ్ళలేవు. చూసుకో. ఇదో హెడ్, ఎస్ఐ మనోడే కదా, ఏదైనా మాట్లాడు, నువ్వే ఫిక్స్ చేయొచ్చుగా. ఇది చక్రవడ్డీ కేసు, నాన్ బెయిలబుల్ సెక్షన్. కొంచెం తెలివిగానే డీల్ చేయాలి, లేదంటే మాకే పెద్ద తలకానే పోతుంది. ఇదో హెడ్, నేను ఎవరికి చక్రవడ్డీకి డబ్బులు ఇవ్వను, ఎవరిని బెదిరించాలా. ఒట్టి 3 రూపాయలకి వడ్డీ ఇచ్చేది. 6 నెలలుగా వడ్డీ కట్టలేదు, అసలు ఇవ్వలేదు. సరే నేరుగా వెళ్లి కూర్చొని మాట్లాడదాం అనుకుంటే సెట్ ఎక్కడం రానాడు, సెట్టుపైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడు. దీనికి నా మీద కేసు పెట్టారు. ఇదేమన్నా న్యాయంగా ఉంది హెడ్? ఇదంతా పనికిరాదు పనిబే. వడ్డీ కేసుల మీద గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. అది సరే, నీ అంటే ఇంకోడు వచ్చి బెదిరించాడని రాసిచ్చింది. ఎవరాడు? వాడి నెంబర్ నాకివ్వు. హెడ్, వాడు మా అక్క కొడుకే హెడ్. వాడి నెంబర్ ఎందుకు నీకో? వాడు నాతో పాటు ఊరికే వచ్చాడు. అరే నేను కూడా ఊరికేనా అడుగుతున్నా. ఎఫ్ఐఆర్ లో రాయటం వల్ల తన కూడా విచారించాలి కదా. బాబు అంతా రెడీగా ఉంది, నువ్వు బాక్స్ ఆన్ చేసి వెళ్ళిపోతు కానీ రా. సరే రా వెళదాం రా. ఇదిగో, ఏ సమస్యలు రాకుండా పూర్తి చేయండి. ఇవన్నీ చూస్తుంటే తల పగిలిపోయాం, ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదు. నువ్వు కంగారు పడక పనిబే, ఒక మంచి లాయర్ని ఏర్పాటు చేసుకో. ఏం చేస్తున్నాడు? ఏంటయ్యా, అంతా సరిగానే ఉందా? ఏంటో రే సరిగానే ఉంది. తీసుకురండి. అలాగే పుష్ప, నువ్వు కొంచెం పక్కగా ఉండు. రే ఈ మోత తీరా. వచ్చిన కొంచెం అటు పట్టుకోవయ్యా. పని చెప్పాలంటే మొహం పగల కొడతాను. జాగ్రత్త జాగ్రత్త తీసుకురండి. నువ్వు కొంచెం పక్కగా ఉండు. జాగ్రత్త తీసుకురండి. అంతే, అలాగే అటువైపుకు రా. జాగ్రత్త జాగ్రత్త. రే కాళ్ళు కాళ్ళు పట్టుకో. రే తల తల లోపల పెట్టరా. రే కాళ్ళు చూడరా, ఇప్పుడు తీసి పైన పెట్టరా. జాగ్రత్త. తప్పుకోండి, మీరు ఇలా రండి. స్విచ్ ఆన్ చేయవయ్యా. నువ్వు ఇలా రా. ఏం చేసావయ్యా? మొత్తం ఊరంతా కరెంట్ పోయింది. నేనేం చేయలేదన్నా, ప్లగ్ పెట్టాను అంతే. అదేలాగయ్యా, మేము కూడా ఎన్నో ప్లగ్లు పెట్టాము. నువ్వు పెట్టినప్పుడే ఊరు మొత్తానికి కరెంట్ పోయిందంటే నువ్వే ఏదో తప్పుగా పెట్టావు, దానికి నువ్వే బాధ్యుడివి. నేనేం చేయనండి. ఏయ్, అసలు తనెలా బాధ్యుడవుతాడు? చావుకీడు దాని పని చూపిస్తాడు కదా. చీకట్లో ఉంది, అమ్మాయి మల ఎరిసి వెళ్ళి దీపం పట్టు. రండయ్యా, ఏమైందో చూద్దాం. ఇదేంట్రా కొత్త సమస్యలా ఉంది. ఏమయ్యా, మీ ఇంట్లో చావుకి మేమెందుకే కరెంట్ లేకుండా ఉండాలి? బాబు బాబు కొంచెం ఓపిక పట్టు. ఏదో పోల్లో ఫ్యూజ్ పోయి ఉంటది. ఇదిగో వెళ్ళాడు కదా, కరెక్ట్ చేస్తాడు. కొంచెం ఓపిక ఉండు. పెట్టి కనెక్షన్ పోయి ఊరంతా కరెంట్ తీసావు కదయ్యా. ఏమయ్యా, ఎవరైనా కరెంట్ పోలేకి అసలు ఏమైందో చూడండి అయ్యా. అదిగో అలా చూడవయ్యా, లైన్ మ్యాన్ వచ్చేసాడు. అయ్యో, సరిగ్గా లుంగినే కట్టుకోలేవు, ఫీజు ఎలా పెడతావయ్యా? నువ్వు నోరు మీరా.
ఇంకా నయం వాడే కింద పడిపోయాడు. లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగిని పని చేయకుండా చేసావని మన మీద కేసు వేసి ఉండేవారు. ఏమయ్యా షణ్ముఖం, కరెంట్ కట్ చేసిన వాడినే పైకి ఎక్కి ఆ ఫీజు చేయమని చెప్పు. అవునయ్యా, ఊళ్ళో ఉన్న పెద్ద ఆయన చెప్పారు కదా, పోలికి కొంచెం ఫ్యూజు వేయవయ్యా ప్లీజ్. నన్నెక్కమంటారేంటన్నా? అసలు ఏంటిది? బాబు వెతికితే చెప్పా. పక్క వీధిలో సీరియల్ సినిమా చూసే వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే ముందే ఏదో ఒకటి చేసి కరెంట్ రప్పించాయి. అవునయ్య. లేకపోతే పెద్ద గొడవలు జరిగితే జాగ్రత్త. ఏ అవునయ్యా, కింద వీధికి పెద్ద వీధికి అసలు ఏమాత్రం పడదు. ఎన్నో ఏళ్లుగా పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, హత్యలు అంటూ చాలా కేసులు ఉన్నాయి. ఈ కరెంట్ సాకుతో గొడవలు పెడతారు. దయచేసి పైకి ఎక్కి అన్నా, కొంచెం అయ్యా, చూడు. సామి, అక్కడికి ఎక్కలేనన్నా. పెళ్లికి వెళ్ళాలి, నేను పొద్దున పెళ్లి సవారికి వేరే వెళ్ళాలి. ఏదో ఒకటి తక్కువ తేల్చేసి రావయ్యా. అప్పుడు నువ్వు పైకి ఎక్కి కనెక్ట్ చెయ్యి. రావయ్యా, ఇంతమంది చెబుతున్నాగా, కొంచెం ఎక్కవయ్యా. సరే, ఫీజు వేయడానికి ఏదైనా నాకు ఇవ్వండి. అది కొంచెం ఇవ్వరా. ఇదంతా రెడీగా పెట్టుకుంటా. ఎలవయ్యా. స్వామి, నువ్వు ఫ్యూజ్ అయ్యి నేను బండిని తిప్పుకొస్తా. అలాగే ఇద్దరం వెళ్ళిపోదాం. తిప్పుకురా. డబ్బులు ఇస్తే నేను ఇదిగో వెళ్ళిపోతాను. ఇచ్చేస్తా. షణ్ముఖం, ఆగు. ఏమయ్యా, నువ్వు ప్లగ్ పెట్టిన వెంటనే ఊరు మొత్తం కరెంటు పోయింది. నువ్వు వెళ్ళగానే ఏదైనా సమస్య అవుతే మలయప్పనికి ఎవరు బదులు చెప్తారు? అందుకే మలయప్పని వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అయ్యయ్యో అన్నా, నేను రాత్రికే వెళ్ళిపోవాలన్నా. ఏమయ్యా, ఊరు పెద్ద మనిషి చెప్పిన తర్వాత నిన్ను పంపగలనా? ఉండవయ్యా, పని పూర్తి చేసి వెళ్ళు. అందుకే నేను ముందే రానన్నాను. మీ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయాను. ఏంటి పెద్ద, నేను చెబితేనే వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు? కొంచెం ఆలోచించుడు. ఆ 500 కోసం ఆశపడే కదా నువ్వు వచ్చావు. అన్నా, దయచేసి నన్ను వదిలేండి అన్న, ప్లీజ్. అరే నేను వెళ్ళాలి. ఉండవయ్యా, ఆ ముసలావిని దివ్యంగా సాగనంపుదాం. అందరూ చెబుతున్నారు కదా, అర్థం ఉండవయ్యా. చేసుకోండి ఉండవయ్యా, ఉండు, నేను చెప్పేది విను. స్వామి, ఉండవయ్యా. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు. నేను బయలుదేరతా. నాకు పొద్దున పెళ్లి సవారు ఉంది. రేయ్, నువ్వు కాస్త ఆగరా. అదే నువ్వు రావయ్యా, రా. అందరూ చూడండి కదా, రా. నేను చెప్పేది విను. డ్రైవరు, నువ్వు బండి తీసుకుని బయలుదేరు. అన్నా, ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాలన్నా. ఏమయ్యా, ఇంట్లో శవాన్ని పెట్టుకుని నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటావేంటి? పని పూర్తయిన తర్వాత వెళ్ళిపోతూ గానిలే. అమ్మా అమ్మా, ఐస్ బాక్స్ తీసుకొచ్చిన తమ్ముడిని కొంచెం ఇక్కడ ఉండనివ్వు. ఏంటి పొల్లైస్ అమ్మే అబ్బాయా? ఏంటి పుల్ల ఐసా? ఫుల్ ఐసు కాదు, ఐసు బాక్స్ తెచ్చిన తమ్ముడు. బాగా పరిచయం పెంచుకో, రేపు నీకు ఉపయోగపడతాడు. ఆ, బతుకున్నప్పుడే వీళ్ళు నన్ను ఎవరు చూడలేదు. తను చాలా అదృష్టవంతురాలు. చచ్చిపోయిన తర్వాత కూడా మలయప్ప తన ఐస్ పెట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఏ నీకంత బాగా కోరికగా ఉంటే ఆవిడ పక్కనే పడుకో. బాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తా. భోజనం అంతా ఏం వద్దన్నా, ఫోన్ లో ఛార్జ్ లేదు. ఏదేదో ఏర్పాటు చేస్తున్నారు. నా ఫోన్ కు ఛార్జర్ ఏర్పాటు చేయండి. ఎరా, నీ దగ్గర ఛార్జర్ ఉందా? మలేసి దగ్గర ఉంది. ఆ? మలేసి. అవును, ఇదిగో బాబు, అదిగో అక్కడ ఉంది చూడు, అక్కడికి వెళ్ళి పెట్టుకో. అన్నా, మీరే తీసేయండి అన్నా. ఏమయ్యా, అది మన సొంత ఇల్లు లాంటిది, అక్కడికి వెళ్ళి పెట్టుకోకూడదా? వెళ్ళి పెట్టుకోవయ్యా. అన్నా, రేయ్, అది- మనం వెళ్ళి భోజనం తెద్దాం, నువ్వు వెళ్ళి పెట్టుకోవయ్యా. ఈ అబ్బాయిని ఇక్కడే ఉండనివ్వు, నువ్వేం మాట్లాడకుండా ఉంటే చాలు. ఫోన్ ఆఫ్ చేసి పెట్టావు. నేను ఎక్కడ ఆఫ్ చేశాను, అదే ఆఫ్ అయిపోయింది. నన్ను ఇక్కడ అడవిలో ఇరికించావు కదా. ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు. పోలీసు వాళ్ళు ఆడి భార్య దగ్గరికి వెళ్ళి చక్రవడ్డీ కేసును రాయించుకున్నారు. నా దగ్గరేమో డబ్బులు గుంజుతున్నారు. అయ్యో, తర్వాత నాతో పాటు నువ్వు వచ్చి బెదిరించావని నీ మీద కూడా కేసు రాశారు. ఇక్కడికి వచ్చావంటే నువ్వు కూడా ఇరుక్కుంటావు. ఇంకా నయం, తప్పించుకున్నావు అనుకో. ఏంటి మామ అంటున్నావు? మామ, హలో మామ, హలో. ఏమయ్యా, ఎవరిని అడిగి చార్జర్ తీసావు? ఏమన్నా తీసుకునే ముందే అడిగి తీసుకోవాలని మీ అమ్మ నేర్పిలేదా? చార్జర్ అని సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం కూడా రాలేదు. నోరు చెడు పెద్ద గుహలాగా. ఎక్కడి నుంచి వస్తా? ఏమన్నా బామ్మకి ఎంతమంది పిల్లలని అడిగాను. ఆ మాత్రం భయం ఉండాలి. భయపడ్డానులే. ఎంతమంది పిల్లలని అడిగితే జవాబు చెప్పకుండా వెళ్తాంది. ఆరుగురిని కానీ అనాథగా బతుకుతున్నాను. ఏమయ్యా, ఒకటి అడిగితే కోపం తెచ్చుకోవుగా. దీనికే కోపడలేదు, ఇకపై కోపడతానేంటి? ఈ పెట్టి చల్లగా ఉంటదా, ఏడుగా ఉంటదా? దీని పేరు ఐస్ పెట్టి. మన ఊర్లో పేరుకు తగ్గట్టు పనిచేసే విషయాల్లో ఇది ఒకటి. ఈ వేడికి బాగా ఏసీ లాగా కూల్ గా ఉంటుంది. కనచ్చని ఇచ్చినప్పుడే ఇంత రాద్ధాంతం జరిగిందే.
లోపల సాకేమన్నా కొడతదా? కాటికెళ్లే బాడీకి షాక్ కొడితే ఏంటి, నిప్పట్టుకుంటే ఏంటి? కథ టక్కని ముగిసిపోయిందని సంతోషంగా పోవాల్సిందే కదా. లేదు నాయనా, తెలుసుకోవాలని అడిగానంతే. పన్బన్నా ఈ సంవత్సరం పుట్టినరోజు ఎప్పుడనా? పోయిన సంవత్సరం బిర్యానీ వాసన ఇంకా పోలేదనా? పోరా నువ్వు ఒకటివి ఇసుగు పుట్టిస్తూ ఉన్నారు. ఏం సేటు ఎట్టా ఉన్నావు? అరే రండి పన్బు సార్, ఊరు మొత్తం ఫైనాన్స్ ఇచ్చావు, వింటానికే మనసుకి కష్టంగా ఉందయ్యా. ఒక ఎదవకి డబ్బులు ఇచ్చి ఎప్పుడు పడని కష్టాలని ఇప్పుడు పడుతున్నాను. మా దగ్గరికి డబ్బులు కావాలని వచ్చేవాళ్ళ దగ్గర ఇచ్చే డబ్బుకి కరెక్ట్ గా వెండో బంగారం పెట్టుకునే డబ్బులు ఇస్తాం. అది వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ వస్తువు మన దగ్గర ఉందో చూడు. మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళ వెంట మేం పడం. వస్తువు